విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కనెక్షన్లు తొలగిస్తామని సర్కార్ నోటీసులు. బలవంతంగా మీటర్లు బిగించబోమని హామీ ఇచ్చిన మంత్రి. స్మార్ట్ మీటర్లపై మాట తప్పిన కూటమి ప్రభుత్వం. స్మార్ట్ మీటర్లు విద్యుత్ భారాలపై పోరాటం ఉధృతం. సిహెచ్ బాబురావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. స్మార్ట్ మీటర్లని 2 కోట్ల మీటర్లను బిగిస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మీటర్లు పెడతా ఉంది. ఆ స్మార్ట్ మీటర్లు పెడితే పగలు కొట్టండి అని కూటమి నేతలు లోకేష్ గారితో సహా పిలుపునిచ్చారు. ఇప్పుడు మాట తప్పారు, నమ్మక ద్రోహం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వ్యతిరేకత ఆందోళనలు ప్రారంభించిన తర్వాత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రజల ఆమోదం లేకుండా బలవంతంగా మేము మీటర్లు పెట్టమని హామీ ఇచ్చారు. కానీ ఆ ప్రక్రియ ఆపకుండా దొడ్డిదారిన ప్రజలను మోసగించి వాళ్ళ కళ్ళు గప్పి మీటర్లు బిగిస్తా ఉన్నారు. అదే కాదు, మీటర్లు బిగించకపోతే మీ కరెంటు కనెక్షన్లు తొలగిస్తామని తాజాగా విజయవాడలో నోటీసులు కూడా జారీ చేస్తాం. అంటే మీటర్లు పెట్టకపోతే కరెంటు కనెక్షన్లు తొలగిస్తామనంటే అదానీ కోసం రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నారు. మీ విద్యుత్ కనెక్షన్లు ఉండవని. ఇదే నా ఇష్టపూర్వకంగా పెట్టడం అంటే ఈ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం మాట తప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల విద్యుత్ కనెక్షన్లకి మీటర్లు మార్చడం అంటే 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద మీటర్ల పేరుతో భారం పడుతుంది. 8,000 రూపాయల నుండి 14,000 రూపాయల వరకు ఒక్కొక్క మీటర్కి అయ్యే ఖర్చు 93 వాయిదాల్లో ఎలక్ట్రిసిటీ బిల్లుతో పాటే వినియోగదారుల దగ్గరే వసూలు చేస్తారు. ఇదొక భాగం అయితే ఈ స్మార్ట్ మీటర్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ సెల్ ఫోన్లో మనం ఎలా అయితే ఛార్జింగ్ ప్రీపెయిడ్ సిస్టంలో పెట్టుకుంటామో ముందే చెల్లించి డేటా వేసుకుని దాంట్లో ఆధునిక సాంప్రదాయ వస్త్రాల నిలయం విఆర్ స్కిల్స్ షాపింగ్ మాల్ లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి ప్రారంభించారు. ఈ షాపింగ్ మాల్ లో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సంపత్ వినాయక గుడి ఎదురుగా ఏర్పాటు చేయగా ప్రారంభించిన శ్రీముఖి మాట్లాడుతూ, నమస్కారం. అండ్ వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగింది మా రాణిగారి వల్ల. రాణిగారు, కంగ్రాచులేషన్స్. మొట్టమొదటి బ్రాంచ్ విఆర్ సిల్క్స్ ఈరోజు అంగరంగ వైభవంగా ఘనంగా మన వైజాగ్లో ఓపెన్ అయ్యింది. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి బట్టలు కొనడానికి ఎన్నో ప్లేసెస్ రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రత్యేకత ఏంటనంటే డైరెక్ట్గా వ్యూవర్స్ నుంచి, అంటే డైరెక్ట్గా ఎవరైతే నేస్తారో ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర నుంచే చీరలన్నీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కంచి కానీ, బనారస్ కానీ, గద్వాల్ కానీ, జరీ సిల్క్స్ కానీ అన్ని కైండ్ ఆఫ్ సారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ వీవర్ ప్రైస్కి మాత్రమే అవి దొరుకుతాయి. బేసిక్గా ఏం జరుగుతుందంటే వీవర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ ప్రైస్ ట్యాగ్ పీకేసి ఇంకో ప్రైస్ ట్యాగ్ ఇంకొంచెం యాడ్ చేసి అమ్ముతారు. బట్ అలా కాదు, ఎంత ఒరిజినల్ ప్రైస్కి అయితే అక్కడ చేస్తున్నారో అంతే ప్రైస్కి మా రాణిగారు అమ్ముతున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. కంగ్రాచులేషన్స్. ఇది మొట్టమొదటి బ్రాంచ్ వైజాగ్లో ఓపెన్ అయిందనంటే సముద్రం ప్రవాహం లాగా ఇంకా బోల్డ్ అని బ్రాంచెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైస్ రేంజెస్ కూడా 500 నుంచి 5 లక్షల వరకు ఆల్మోస్ట్, అంటే
మిడిల్ క్లాస్ నుంచి లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి ఆల్మోస్ట్ అందరికీ కేటర్ చేసే డిఫరెంట్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. చూశాను నేను, అమేజింగ్ కలెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వింటేజ్ కలెక్షన్ ఈజ్ అమేజింగ్. రీసెంట్ టైమ్స్లో ఒక మూవీ చేస్తున్నాను. ఆ మూవీలో ఏంటనంటే అన్ని పాత చీరలు వేసుకోవడమే ఉండింది. అండ్ ఇక్కడ వింటేజ్ కలెక్షన్ ప్రత్యేకత అని విన్న తర్వాత చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా. సో వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ, లేడీస్ అందరూ హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి వీవర్ ధరలకి మాత్రమే మీరు అద్భుతమైన షాపింగ్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీఆర్ సిల్క్స్ ఇక మాది కాదు, మీ అందరిది. వచ్చి హ్యాపీగా షాప్ చేయండి, ఈ స్టోర్ని హిట్ చేయండి. మరిన్ని బ్రాంచెస్తో వీళ్ళు ముందుకు వస్తారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రాణి గారు. యా రాణి గారు మాట్లాడట్లేదు. ఏదైనా స్పెషల్ డిస్కౌంట్స్ అట్లా ఏమన్నా ఉంటే ఆఫర్ పెట్టామండి మనకి స్టార్టింగ్ ఆఫర్ కింద. తర్వాత 1+2 కానీ 1+3, 1+1 అలా మీకు పట్టు చీరల మీద ఆఫర్స్ ఉన్నాయి. 60%, 70%, 80% వరకు మీకు డిస్కౌంట్స్ ఉన్నాయి. మీకు ప్యూర్ కలెక్షన్ దొరుకుతుంది. ప్యూర్ హ్యాండ్లూమ్స్ కానీ, ప్యూర్ జరీస్, ప్యూర్ పట్టు శారీస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ డెలివర్ టు కస్టమర్ ఉంటుందండి. మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తాము, బెస్ట్ క్వాలిటీ ఇస్తాము. ఫ్యాంటాస్టిక్. చెప్పండి. హాయ్ అందరూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా టు అటెండ్ సెంటర్. అండ్ ఐ am also one of my sister's supporter. Yes. వీఆర్ సిల్క్స్ యాక్చువల్గా మా తాలూకా వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్, ఇట్ ఈస్ నాట్ ఫర్ రిచ్ ఆర్ పూర్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. అందరి కోసం ప్లాన్ చేసాం. ఇక్కడ బడ్జెట్ అనేది క్వశ్చన్ కాదు, ఎవరైనా రావచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. అండ్ ప్రైస్ ట్యాగ్ ఈజ్ నాట్ ద ఇష్యూ ఫర్ అస్. వీ వాంట్ టు సర్వ్ పీపుల్ ఇన్ అ వెరీ గుడ్ మేనర్. ఫ్యాంటాస్టిక్. దట్ ఈస్ అవర్ హ్యాపీ. వచ్చిన ప్రతి వాళ్ళు నేను కొనుక్కోగలను, నాకు నచ్చింది నేను కొనుక్కోగలను అనిపించడానికి పెడుతున్న షోరూమ్ మాత్రమే. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. రోజు ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. ఈ విఆర్ సిల్క్ మా ఫ్యామిలీ కన్సర్న్. ఇది మా సిస్టర్ ఇన్ లా వెంకటరాణి. విఆర్ సిల్క్స్ అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి సరైన సరసమైన ధరల్లో మంచి అద్భుతమైన కలెక్షన్స్ మన దగ్గర లభిస్తున్నాయి. మా ఈ వ్యాపారాన్ని మీ అందరి ఆశీస్సులతో దినదిన ప్రవర్ధమానం అవ్వాలని, మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం సేకరణకు చర్యలు తీసుకుంటున్నామని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన చెప్పారు. బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరు నాటికి 89% ధాన్యం సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన ఆర్డీఓ గారు సమక్షంలో, ఆర్డీఓ గారి అధ్యక్షతన పూర్తి స్థాయిలో ధాన్యం సేకరణ, ధాన్యం రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, అదేవిధంగా రబీ పంటలో ఎరువులు మీద ప్రప్రథమంగా ధాన్యం సేకరణకు సంబంధించి ఒక రివ్యూ చేయడం జరిగింది. ఏ మండలం కా మండలం ఇప్పటి వరకు సేకరించినటువంటి ధాన్యం, ఇంకా మిగిలి ఉన్నటువంటి ధాన్యం గురించి వారి విభాగాల నుంచి వారు నాకు ఫిగర్స్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఇబ్బంది సంపత్ రకంకి సంబంధించి మిల్లర్స్ మొక్క అవుతుందని ఎక్కువ కంప్లైంట్స్ వల్ల ఈ ధాన్యం సేకరణ అనేది కొంత మన నియోజకవర్గంకి సంబంధించి, నాకు బయట తెలియదు కానీ మన నియోజకవర్గం సంబంధించి కొంత ఇబ్బంది అయింది. ముందు ఏవైతే తడి ధాన్యం అవనివ్వండి మెషిన్స్ ద్వారా వెళ్ళినవి కొంత ముక్కైన మాట వాస్తవమే కొంత, కానీ కాలక్రమేణా ఇప్పుడు ఎండ పెరిగాక చెమ్మ లేని ధాన్యం ఏదైతే వెళ్తుందో ఇప్పుడు ఆ ముక్క అవడం శాతం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. రైతు నష్టపోయే పరిస్థితి, రైతు నష్టపోయే సన్నివేశం అనేది ఎక్కడ కూడా ఉండకూడదు అనేటువంటిది నా ఆకాంక్ష, నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే
బస్తాల బరువు వరకు ఎక్సెస్ ఇవ్వడం అది ఎప్పుడు కూడా ఉన్నదే, ఎప్పుడు ఉన్నది ఆనవాయితీ. కానీ దానికి మించి ముక్క అవుతుంది ఇంకా ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని నేను రిజిస్టర్ చేశాను. దానివల్ల కొన్ని మిల్స్ బీజీలు తీగిపోవడం, కొన్ని మిల్స్ తీయడం, ఇది ఇబ్బంది అయింది. ఇప్పుడు వస్తున్నటువంటి దాని ఏది కూడా ముక్క అయ్యే పరిస్థితి లేదు. నేను మిల్లర్స్ అందరితో కూడా మాట్లాడతాను. ఎట్టి పరిస్థితిలోనే డిపార్ట్మెంట్ అందరికీ నేను చెప్పింది ఏంటంటే, నెలాఖరు కల్లా అబవ్ 80% ధాన్యం సేకరణ పూర్తయిపోవాలనేటువంటిది నేను చెప్పినటువంటిది. దానికి అవసరమైతే మీద ఇంకెవరికైనా మాట్లాడాలన్నా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, జేసీ గారుకి ఆర్డీఓ గారు విన్నవిస్తారు. ఇంకా మీదకి ఇంకెవరితోనైనా మాట్లాడాలన్నా అవన్నీ కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితి నెలాఖరికి, ఎందుకంటే జనవరి 1st వీక్ నుంచి అందరూ కూడా పండుగ మోడ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యుగంధర్, సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకట్రావు డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాకుళం రామ లక్ష్మణ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న కారణం ఏంటంటే, ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎన్నికలు అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి దిశగా పీపీపీ పద్ధతిని తీసుకొచ్చారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ని ఈ రోజు పార్ట్నర్షిప్ చేయడానికి పూర్తి స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ సీట్లు రాకుండా చేయడానికి, ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కోరుకుంటుంది. తక్షణమే దీన్ని రద్దు చేయాలి. అదే సందర్భంలో ఈ రోజు జీవో నోటు బాధ్యత 590 జీవోని, అలాగే 107, 105 జీవోని ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల వాగ్దానాల్లో పవన్ కళ్యాణ్ గానీ, లోకేష్ గానీ, చంద్రబాబు నాయుడు గారు గానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ నడుపుతాము, పూర్తి స్థాయిలో దాని నిధులు కేటాయిస్తామని చెప్పినా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు ఎందుకు ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరణ చేస్తుంది? వ్యాపారంగా చేసుకోవడానికి ఈ అధికారంలోకి వచ్చారా? గత ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో 42% 17 ప్రభుత్వ కాలేజీలో 42% నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తే ఈ రోజు ఆ పనులు పక్కదో పట్టించి ప్రైవేటీకరణ చేయడానికి రాష్ట్ర గవర్నమెంట్కి ఎందువల్ల జరుగుతుందని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజు పేద విద్యార్థులు వైద్యం చేసుకున్న పేద ప్రజలకు కూడా ప్రభుత్వ కళాశాలను దూరం చేయడానికి ఈరోజు పూర్తిగా పూనుకోవడం జరుగుతుంది. తక్షణమే 17 ప్రైవేట్ కాలేజీలు విరమించుకోవాలి. లేదని రాను ఎత్తులో పెద్ద ఎత్తున సిపిఐ ఇతర ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద పోరాటాలకు పిలుపునిస్తున్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ గతి పట్టిందో ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా రానున్న ఎన్నికల్లో అదే గతి పట్టి బంగాళాఖాతంలో కలపడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. పేదలకు కార్పొరేట్ వైద్య సేవలిచ్చే పీపీపీపై అడ్డుపడుతున్న జగన్ ఫేక్ సంతకాలతో గవర్నర్ ను కలుస్తాను అని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫేక్ సంతకాలతో జగన్, వైసీపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రస్తుతం నూతన మెడికల్ కాలేజీల యొక్క నిర్మాణాన్ని త్వరితగతిన ఏదైతే మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉందో, ఎప్పటిలాగానే ఏ మంచి కార్యక్రమానికైనా కూడా జగన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి రాక్షస మోక అడ్డు తగులుతూనే ఉంటుంది. అది వాళ్ళకి సరా మామూలే. ఎందుకంటే రాష్ట్రంలో ఎటువంటి మంచి జరగకూడదు, ప్రజలు ఎవ్వరికీ కూడా ఎటువంటి లబ్ధి చేకూరకూడదు, మన బిడ్డల భవిష్యత్తు ఎప్పటికీ కూడా బాగుండకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రజలు బాధలు పడుతూ ఏడుస్తూ ఉంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. అందుకని ఆయన అందరూ కూడా సైకో అన్న బిరుదు ఆయనకి ఇవ్వటం జరిగింది. ఇక మెడికల్ కాలేజీ విషయానికి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని దొంగ సంతకాలు పోగేసుకుని ఏదో ప్రజలు పెద్ద ఎత్తున దీనిపైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట. ఇది అసలు ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదంట. అందుకని చెప్పి
ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని కొన్ని దొంగ సంతకాలు తయారు చేసుకుని గవర్నర్ గారి దగ్గరికి బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి. దేనికి? పీపీపీ విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎగేసుకుంటా గవర్నర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నాడు సాయంత్రం 4 గంటలకి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద అబద్ధాల కోరో, చేసేటటువంటి పనులు ఒకలాగా, మాట్లాడేటటువంటి మాటలు ఇంకొకలాగా ఏ విధంగా ఉంటాయో ఢిల్లీలో మరి ఇదే పీపీపీ విధానం గురించి, ఉపాధి హామీ చట్టంలోని మార్పులను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వాలని, మండల కేంద్రాల వద్ద, సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు పిలుపునిచ్చారు. పేరును మార్చి ఈవేళ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన మిషన్ పేరుతో ఈవేళ ఒక పథకాన్ని, ఒక పేరుని ప్రవేశపెట్టింది. ఈవేళ ఆ పేరులో గ్యారంటీ ఉపాధి హామీ అనేది రద్దు చేసింది. అలాగే ఈవేళ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కే విధంగా చట్టంలో అనేక మార్పులు చేసింది. ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలకి 100 రోజుల పని సక్రమంగా అమలు చేయడం లేదు సరే కదా, ఇప్పుడు ఉన్నటువంటి పనిని 125 రోజులు పెంచినట్లు కూడా ప్రజలను మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఉపాధికి భవిష్యత్తులో కూలీలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా భారతదేశంలో ఈ ఉపాధి హామీ చట్టానికి 90% నిధులు కేంద్ర గవర్నమెంట్ పెట్టాలి, అలాగే 10% రాష్ట్ర ప్రభుత్వం భరించుకోవాలని చెప్పి చట్టంలో నిబంధనలు ఉంటే ఈవేళ 40% రాష్ట్రాలు భరించాలి, 60% కేంద్రం భరిస్తుందని చెబుతుంది. ఈవేళ రాష్ట్రం, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 40% నిధులు రాష్ట్రం భరించి ఉపాధి జరపాలనుకుంటే అది జరిగే పని కాదు. ఇప్పటికే కేంద్రమే ఈ ఉపాధి హామీ నిధులు మొత్తం భరిస్తుంటే 6 నెలల కాలం పాటు ఉపాధి వేతనాల బకాయిల్లో ఉన్నాయి. అనేక విధాలుగా వేపల పేరుతో ఈవేళ ఉపాధి పనిని తగ్గిస్తున్న పరిస్థితి ఉంది. 100 రోజుల పని కూడా సక్రమంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది ఈవేళ రాష్ట్రాలకే ఆ బాధ్యతలు అప్పచెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. అలాగే మహాత్మా గాంధీ పేరుని ఈవేళ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పినటువంటి మహాత్మా గాంధీ పేరు ఈవేళ యూపీఏ గవర్నమెంట్ పెడితే ఈవేళ మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులైనటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈవేళ గాంధీ పేరునే మార్చేసి ఇది విజీ రామ్ రోజ్గార్ పేరుతో ఈవేళ కొత్త పేరును మార్చడం సరైనది కాదు. పేరు మార్చడం వలన ఉపాధి హామీ కూలీలకి ఏమి ఒరిగింది ఏమి లేదు. ఒక గొప్ప ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం జరగలేదని జగన్ అన్నారు. గురువారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. నిజంగానే అందరికీ కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు రెండు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 1,04,11,136 సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు, మన దగ్గరికి వచ్చిన నెంబరు, ఈరోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది. ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము. ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రెమిసెస్కు ఆల్రెడీ చేరాయి. అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండింటారు. బహుశా 1,04,11,136 సంతకాల 1,04,11,136 సంతకాలు చేసిన పత్రాలు. ఈరోజు నిజంగా ఇదొక ఘటం, చరిత్రలో నిలిచిపోయే ఒక ఘటం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన ఈ మధ్యకాలంలోనే నిన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల్లో గ్రాఫ్ చాలా పడిపోతూ ఉంది, దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు.
కలెక్టర్ల గ్రాఫ్ బాగాలేక కాదు స్వామి, గ్రాఫ్ నీ గ్రాఫ్ బాగాలేక పడిపోతా ఉంది నీది అనేది నీకు అర్థం కావడంలా. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల. చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో, దాదాపు 18 నెలలే ఉంది, ఈ బడ్జెట్ వస్తే మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు. ఈ మార్చిలో తాను ప్రవేశపెట్టబోయేది 3వ బడ్జెట్. అంటే మొత్తం 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఈ ముఖ్యమంత్రికైనా ఉంటుంది. అలాంటిది 3వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో. అంటే 2 బడ్జెట్లు అయిపోయినాయి, అంటే 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ మార్చి వచ్చేసరికి 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాడు. మరి ఈ 2 సంవత్సరాలు ఈ కాలంలో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోవస్తా ఉన్న ఈ కాలంలో ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే బోర్డు సున్నా కనిపిస్తుంది. అంతవరకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములు రద్దయిపోయినాయి. మన ప్రభుత్వ హయాంలో టెన్షన్గా ప్రతి నెల